హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మాకు జనవరి నెలలో మాకు ఇంటికి కావాల్సిన సరుకులు ఏమేమి తెచ్చాము అనేది స్మార్ట్ బజార్లో షాపింగ్ అయితే చేసామండి. ఏమేమి తెచ్చాము, మాకు బిల్ ఎంత అయిందనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియో కంటిన్యూ అవుతుందండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే తీసుకున్నానండి తాలింపు పెట్టడానికని స్టీల్ దండి. అది 200 పడిందండి, 199. ఇంకైతే ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను నేను. లాస్ట్ మంత్ అయితే తెచ్చిన సరుకులు అయితే చాలా ఉన్నాయని ఇంకా సింపుల్గా తీసుకున్నామండి. అంత తక్కువ తీసుకున్నా సరే 2000 అయిందండి మా బిల్ అయితే. 8 రూపీస్ అయితే క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, రెడ్ కలర్ది, దానికోసం అని తీసుకున్నారు 8 రూపీస్ అయితే. ఇంకా ఇదైతే రాగిపిండి అండి. ఇది ఇంకా ఎండుమిర్చి, చింతపండు అలాంటివి ఇంకా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదండి. ఇవైతే రైస్ అండి, బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నామండి. ఇవైతే కాఫీ చాక్లెట్లు అండి. ఇంకా తాజ్మహల్ టీ పొడి అయితే తీసుకున్నామండి. మీరు ఏ టీ పొడి వాడతారో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నామండి. ఇంకా టూత్ పిక్స్, ఇంకా ఇదైతే ఉప్మా రవ్వ అండి, ఎర్రనూక ఉప్మా అది. ఇవి తీసుకున్నామండి. ఇంకా ఇవైతే సేమియాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నామండి, ఆశీర్వాద్ది. ఇంకా ఇవి తీసుకున్నామండి మేమైతే. ఇంకా మొత్తం సరుకులు అయితే ఇవ్వండి. ఇంకా ఒక టవల్ తీసుకున్నామండి. మేమైతే స్మార్ట్ బజార్కి వెళ్ళామండి, రిలయన్స్ స్మార్ట్కి. నేను ఇక్కడైతే మీకు బిల్ ఎంత అయిందనేది టోటల్ అమౌంట్ చూపిస్తున్నానండి. 2007 రూపీస్ అయిందండి, క్యారీ బ్యాగ్తో సహా. నేనైతే బెడ్షీట్ తీసుకున్నానండి. బెడ్షీట్ అయితే ఈ కలర్ అండి, లైట్ కలరే తీసుకున్నానండి. మనదైతే 6x6 మంచమని ఇంకా గుమ్మం దొరకవండి అవి అయితే. అందుకని ఇంకా ప్రతిసారి వెళ్తున్నాం కానీ ఇంకా తీసుకోకుండా వచ్చేస్తున్నాం. ఇంక ఈసారి అయితే తీసుకున్నామండి. ఇది ఎంత అయిందంటే ఇంకా 400 500 ఉందండి. ఈ టవల్ ఇంకా ఇవి తీసుకున్నాము. ఇంకా ఇవే అండి ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి ఈ మంత్లో అయితే. మేమైతే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు చికెన్ ఇది ఉంటుంది కదండి, కేఎఫ్సి చికెన్ లాంటిది, కానీ కేఎఫ్సి చికెన్ కాదండి, అది మామూలుగా అక్కడ ఒక షాప్ పెట్టారండి మేము ఉండే చోట, పాలకొల్లు అయితే. ఇంకా అక్కడైతే చికెన్ వింగ్స్, ఇంకా చికెన్, ఇంకా లెగ్ పీస్లని, చికెన్ పాప్కార్న్ అని ఇంకా అన్నీ చేస్తున్నారండి. ఇంకా బయటికి వెళ్ళిన వీడియో అండి ఇది. నాకు జనాల మధ్యలో వీడియో తీయాలంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుందండి. ఫస్ట్లో అలాగే ఉంటుంది కదండి. మా హస్బెండ్ అయితే ఒక పక్కన తిడతారండి, ఎందుకు తీస్తున్నావు నువ్వు పద్దాక, నీకు ఇదే పని ఏంటి అని అదోలాగా అంటారు కదండి వాళ్ళకు కూడా. ఇంకా ఇక్కడైతే బెడ్షీట్లు చూస్తున్నామండి మేమైతే. బెడ్షీట్లు కూడా టైం పట్టేసిందండి. ఒకసారి లోపలికి వెళ్ళామంటే అసలు బయటకు రావాలనిపించదండి, అంత టైం పాస్ అయిపోద్ది అక్కడైతే. ఇంకా రిలయన్స్ స్మార్ట్ బజార్ పక్కనే ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఇంకా చూపిస్తున్నానండి. ఇది ఇంకా రిలయన్స్లోనే స్మార్ట్ బజార్లోనే ఇంకా క్లాతింగ్ సెక్షన్ అండి, ఇది బట్టల సెక్షను. కిడ్స్ వేరు, మొత్తం ఉమెన్స్ వేరు, మెన్స్ వేరు, ఇంకా అన్నీ ఈ పండగ సీజన్లో మొత్తం స్టాక్ అంతా దింపేసాడండి రిలయన్స్ అతనైతే. మీరు సంక్రాంతి ఇంకా షాపింగ్ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి.
ఇంక చెప్పులు కూడా అమ్ముతున్నారండి అక్కడైతే. చూసారు కదండి, బ్లాక్ కలర్ చెప్పులు అయితే చాలా బాగున్నాయి కదండి. కాస్ట్ వచ్చేసి 500 అంటండి. ఇవి సైజు చిన్న సైజులా ఉన్నాయండి, కొంచెం బాగున్నాయి కదండి చెప్పులు అయితే. అవి బ్లాక్ కలర్, ఇవి గోల్డ్ కలర్ అయితే. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఐరన్ ప్యాన్ ఉంటుంది కదండి, అది చూస్తున్నానండి నేనైతే. అది తాలింపు పెట్టుకునేది ఉంటుంది కదండి, అది ఒకటి అయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ ఈ బాక్స్లో అయితే డిఫరెంట్గా అనిపించినాయండి. మూత అయితే పైకి ఉన్నది ఇదైతే, అందుకని అయితే నేను వీడియో తీసానండి. కొన్ని ఆఫర్స్ ఉంటాయండి, మనం చూసుకుని తీసుకోవాలండి. హస్బెండ్స్ ఎక్కడికి వచ్చినా సరే ఫోన్లు మాట్లాడతారు కదండి, మీ హస్బెండ్స్ కూడా ఇలాగే మాట్లాడతారో లేదో కామెంట్ చేయండి. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే అన్నట్టు. ఇక్కడైతే గ్లాసులు డిఫరెంట్గా ఉన్నాయండి అవి అయితే, అందుకే వాటిని తీసానండి నేనైతే. ఈ స్టీల్ మూకుళ్ళు, ఇంకా నాన్ స్టిక్ కడాయిస్ ఇవన్నీ ఉన్నాయండి అక్కడ. స్టీల్ ప్లేట్స్ తీసుకుందామా అన్నారండి మా హస్బెండ్ అయితే. ఇంకా వద్దు, ఇంకా స్టీల్ తీసుకోవచ్చులే, నాన్ స్టిక్ వద్దులే అని చెప్పానండి నేనైతే. ఇక్కడైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయండి. నాకైతే అంత ఫ్రెష్గా అనిపించలేదు అక్కడ. ఇంకా క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అవన్నీ కూడా అమ్ముతున్నారండి అక్కడైతే. ఇక నేనైతే ఆయిల్ కోసం చూస్తున్నానండి, తీసుకోలేదు నేను. ఇంకా ఊరెళ్ళి పని ఉందని ఇంకా నేనైతే తీసుకోలేదండి. ఇంకా ఊరి నుంచి వచ్చాక తీసుకోవచ్చులే ఇంకా కొన్ని అని ఇంకా తీసుకోలేదండి. ఇక్కడైతే పేస్ట్లు తీస్తున్నానండి. కోల్గేటే వాడతామండి మేమైతే. ఇంకా బ్రష్లు అయితే చూసానండి, బ్రష్లు ఎందుకో అంత నచ్చలేదు, బ్రష్లు అయితే తీసుకోలేదండి. ఇంక ఇక్కడైతే పళ్ళపొడి ఉంటుంది కదండి, చిన్నప్పుడైతే దీంతోనే మనం మొహం కడుక్కునే వాళ్ళం కదండి, పళ్ళు తోముకుని. ఇంకా చిన్నప్పుడైతే కోల్గేట్ పౌడర్ కూడా చిన్నపిల్లలు అయితే తినేసేవారండి. అందుకని నాకు తీయాలనిపించిందండి కోల్గేట్ పళ్ళ పౌడరు. బిల్లింగ్ సెక్షన్ దగ్గర చూసారండి ఎంతమంది జనాలు ఉన్నారో. అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.